రాజధాని పరిసర ప్రాంతాల రైతులను రెచ్చగొట్టి వారికి అండగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ను అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులే వ్యతిరేకించడంతో ఆయన దిక్కులేని పరిస్థితిలో సుగాలి ప్రీతిబాయి మర్డర్ కేసును తీసుకుని వచ్చి ఈరోజు కర్నూలుకు ఎట్లా వస్తాడని చెప్పేసి కూడా మేము ఇవాళ పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని విద్యార్థి సంఘాలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము నిజంగా చెప్పాలంటే ప్రీతిబాయి చనిపోయిన రోజు నుంచి 29 రోజులు మేము విద్యార్థులు అందరూ విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కలిసి మేము ఉద్యమం చేసిన ఉద్యమ ఫలితంగానే స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మేము రాజధాని కోసము వ్యతిరేకంగా చేస్తున్నామని చెప్పి ఈయన పవన్ కళ్యాణ్ను ఓర్చుకోలేక ఈ 3 రాజధానుల సమస్యను ఓర్చుకోలేక ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే సుగాలి ప్రీతిబాయి కేసును సిబిఐకి అప్పగించి వారి కుటుంబానికి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా పవన్ కళ్యాణ్కి ఉందని చెప్పేసి కూడా మేము ఇవాళ పవన్ కళ్యాణ్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఒక సెంటిమెంటల్ కేసును నువ్వు తీసుకొని ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎలా అడుగు పెడుతున్నావు అని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో నువ్వు రాయలసీమ ప్రాంతాలన్నింటినీ పర్యటిస్తానని చెప్పేసి 3 జిల్లాలు పర్యటించి కర్నూలు జిల్లాకు ఎందుకు రాలేదని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. ఇదే పవన్ కళ్యాణ్ను ప్రీతి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి 6 నెలల క్రితం పవన్ కళ్యాణ్ కలిస్తే పవన్ కళ్యాణ్ గారు 6 నెలల నుంచి ఇప్పటిదాకా ఎక్కడున్నాడని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ గట్టిగా ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ నువ్వు కాదు ఉద్యమం చేసింది మేము ఉద్యమాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది స్కూల్ యాజమాన్యాన్ని. ఈరోజు నువ్వు ఆ ప్రీతిబాయిని సెంటిమెంటల్గా తీసుకొని కర్నూలు ప్రజలు అదేవిధంగా రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను గతంలో నువ్వు దెబ్బతీసినావు. ఇప్పుడు కూడా నువ్వు దెబ్బతీసే కార్యక్రమంలోనే ఉన్నావు. ఇప్పటికైనా రాయలసీమ ప్రాంత వాసులుగా కర్నూలు వాసులుగా నిన్ను కర్నూలులో అడుగు పెట్టనివ్వమని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా ఇస్తున్నావు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు కోసం 80,000 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి శ్రీశైలం మున్పు బాధితుల కోసం నువ్వు ఒక జనసేన అధినేతగా ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ జనసేన అధినేతను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రైతులు పోగొట్టుకున్న 80,000 భూముల గురించి కూడా నువ్వు మాట్లాడలేదు. ఎందుకంటే రాజధాని కోసం 30,000 భూములు రియల్ దందాలో మోసపోయినటువంటి ఆ ప్రాంత ప్రజల గురించి మాట్లాడినవే. మరి 80 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి ఈ ప్రాంత రైతులు ఈ రాష్ట్రంలో లేరా అని చెప్పేసి కూడా మేము పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రేపు జరగబోయే 12-13 జనసేన అధినేత కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకునే తీరుతామని చెప్పేసి కూడా జనసేన అధినేతకు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే జనసేన కార్యకర్తలు జనసేన అభిమానులు మా పైన చాలా రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటన్నింటిపైన మేము చూస్తూనే ఉన్నాం. మేము కూడా మీకు గట్టిగా బుద్ధి చెప్పుదామని చెప్పేసి కూడా రాయలసీమ విద్యార్థి విభజన సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం.